గారు నేను మళ్ళీ మాట్లాడుతాను మీతో. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఏమంటున్నారంటే విచారణకు హాజరైన వారందరూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. ఇందులో మీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే ఆర్థిక శాఖ మంత్రిగా మాదేమీ లేదు, అంత కేబినెట్ ఆమోదం అన్నట్లుగా ఆయన చెప్తున్నారు. మీరేమంటారు? ఈటెల రాజేందర్ గారు ఏం చెప్పాలనో అది చెప్పారు కదా. ఇంకా నేను అనేది ఏముంటుంది, ఐఎమ్ నాట్ పార్టీ టు ది సూట్ ఆర్ కమిషన్ లో నన్ను పిలవలేదు. రెండోది, ఇక్కడ మనం చర్చనీయాంశం ఏంటంటే టెక్నికల్గా వారు చక్కగా వివరించారు, ఇద్దరు కూడా ఇంజనీర్లు. సో అది టెక్నికల్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ ప్రభుత్వంని అనేక మార్లు అనేక డిపార్ట్మెంట్లలో కోరినాను. ఈ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మీద, అక్కడ జరిగిన టెక్నికల్ ఫ్లాస్ మీదనా, ఇర్రెగ్యులారిటీస్ మీదనా, లేదా ఇందులో జరిగిన అవినీతి మీదనా, ఈ కలగలుపు చర్చ జరుగుతూ ఉంది. ఇది జరగడానికి వీలు లేదు. ఫస్ట్ మనం ఇప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒకవేళ అక్కడ కూలిపోయిన ఒకటి వాస్తవం ఏంటి, ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు ఇవాళ పనికి రాకుండా కూలిపోయి శిథిలావస్థలో ఉన్నది వాస్తవం. నేను వెళ్ళాను, ఒక 2 పిల్లలు, ఒకటైతే 6 ఫీటో 4 ఫీటో మునిగిపోయి మొత్తం లోపలికి పోయింది నేను పోయిన రోజు. ఆ తర్వాత ఇంకొకటేమో కొద్దిగా మునిగింది. ఆ మిగతా గ్రౌండ్, ఆ పిల్లర్ల కింద ఉన్న గ్రౌండ్ అంతా కూడా ఆ క్రాక్స్ కానీ ఎలుకలు సొరంగాలు పెడితే చూడండి, పెద్ద పెద్ద సొరంగాల్లో ఆ టైప్లో ఏర్పడ్డాయి. మీద క్రాక్ ఏదైతే ఉందో ఎయిర్ క్రాక్ అని కేటీఆర్ వాదన చేసే దాంట్లో నేను చేయబెట్టి చూశాను. వి ప్రకాష్ గారు నా పక్కకే ఉన్నారు. ఆ రోజు అందరం పోయినాం, వారి బస్సులోనే పోయినా, అప్పుడు అక్కడే ఉంటి. సో భుజమే పోయింది మాది ఏకంగా అందులో పెడితే. సో మరి నేను సన్నగా ఉన్నానో ఏమో కానీ భుజం అయితే పోయింది, ఎయిర్ క్రాక్ అయితే కాదది. సో రెండోది ఏంటంటే ఇలా 2 విషయాలు చర్చ జరగాలి. ఒకటి, ఈ ఏదైతే కన్స్ట్రక్షన్లో లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్ చేసినందుకు, నాణ్యత లోపించినందుక, లేక సిస్మోలాజికల్ సర్వే చేయనందుక, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నందుక, గ్రౌండ్ డ్రిల్లింగ్ చేయనందుక, వ్యాప్కోస్ తప్ప, లేకపోతే ప్రభుత్వ ఇంజనీర్ల తప్ప, మేస్త్రీల తప్ప, ముఠా మేస్త్రి కేసీఆర్ గారు తప్ప, ఇగో ఇంత దాకా మనము చర్చ జరగాల్సినటువంటి అవసరం ఒకవైపు, ఎర్రింగ్ అఫీషియల్స్ మీద ఏ రకమైన చర్య తీసుకుంటారు అనేది ఒకవైపు. రెండోది, టెక్నికల్ రిపోర్ట్ ఫీజబిలిటీ రేపు ఫ్యూచర్లో ఈ డ్యామ్ని మళ్ళీ ప్రజలకు అందించే విధంగా డబ్బులు తక్కువ వృధాతో మరి రేపు మళ్ళీ దాన్ని కాలగమనంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. నేను మళ్ళీ యూసేజ్లో పడాల్సిన అవసరం ఉంది అనేది ఒక భారతీయ పౌరుడిగా, నేను ఒక తెలంగాణ సిటిజన్గా, తెలంగాణ ఉద్యమకారుడిగా దాన్ని నేను మళ్ళీ కోరుకుంటాను. ఇక మూడవది, అవినీతి సబ్జెక్ట్. అవినీతి మీద చర్య చేయాలంటే ఇలా కమిషన్ ఏదైతే చేస్తుందో, ఏకసభ్య జ్యుడిషియరీ కమిషన్ వేసినారో ఆయన న్యాయశాస్త్రంలో దిట్ట, కానీ వారికి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏరి పక్కకు ప్యానెల్లో ఆ కమిషన్ని విస్తరించవచ్చు కదా. టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కూడినటువంటి జ్యుడిషియల్ కమిషన్ వేయొచ్చు కదా. సో అదొకటి. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. రెండవది, అవినీతి మీద ప్యారలల్గా నడిపించవచ్చు కదా. ఏసీబీ ఇయ్యాల శ్రీధర్ని ఇంకెవరినో వేసినట్టుంది. సో రాబోయే కాలంలో ఇంకా కొంత మేరకు అటువంటి యాక్షన్ తీసుకోవచ్చు. ఏసీబీని ఎవరు ఆపలేదు. మరి ఎందుకు ఈ అవినీతి మీద ఇటువంటి ఎంక్వైరీ కమిషన్ ఎందుకు వేయలేదు? సో అనేది ఈ కమిషన్ యొక్క టర్మ్స్ ఆఫ్ ఏది రెఫరెన్సెస్ ఏమున్నాయో అనేది అది మనకు బయటికి ఖచ్చితంగా చెప్పట్లేదు. నాకైతే ఒకటి తెలుసు, ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కాలంలో కాకా కాలేకర్ కమిషన్ సబ్జెక్ట్ ఏదైనా ఉండొచ్చు, ఆ తర్వాత వేసినటువంటి అనేక కమిషన్స్, అది ఇరిగేషన్ మీద కావచ్చు, ఎడ్యుకేషన్ మీద కావచ్చు, వెల్ఫేర్ మీద కావచ్చు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో కావచ్చు, అవినీతి మీద కావచ్చు, ఒక్క కమిషన్ కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ వేసినటువంటి కమిషన్ల మీద, ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో షా ఇచ్చిన రిపోర్ట్ కూడా కావచ్చు. సో ఏ రకమైనటువంటి కమిషన్ కూడా రిపోర్టుని వీళ్ళు బుట్టదాఖలు చేశారు తప్ప దేన్ని పరిగణలోకి తీసుకోలేదు, వాటి మీద చర్యలు లేవు. కాబట్టి నేను అనుకుంటున్న ఈ కమిషన్ని కూడా కాలయాపన చేసి ఈ సమస్యని కాటికి పంపేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది నా యొక్క అభియోగం. ఎందుకంటే దీంట్లో స్పీడీ జస్టిస్ కూడా లేదు, టైంపాస్ వ్యవహారం ఉంది. మళ్ళీ స్కూల్ పిల్లలు ఇవాళ నేను బడికి రాలేను, రేపు నేను ఎల్లుండి వస్తా, ఎల్లుండి వస్తా అంటే కూడా అన్ని ఎక్స్క్యూజెస్. దీంట్లో నేను అడిగాను, కొంతమంది లీడర్స్, కాంగ్రెస్లో ఉన్న మినిస్టర్లను అడిగాను, పెద్ద పెద్ద లీడర్లను అడిగినా ఏంటి అంటే, మేము ఇప్పుడు ఏం చేసినా కానీ కేసీఆర్ గారిని లోపలేసినా, మేము ఆయన ఎవరిని కేటీఆర్ని లోపలేసినా, ఏ కేసులా ఏం చేసినా కానీ మా మీదకి కక్ష సాధింపు అంటారు, వాళ్ళకి సింపతి పెరుగుతుంది,
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది ఆయనది, ఇక్కడ కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కూడా అరెస్ట్ చేయగలిగినంత మసాలా ఉంది, కానీ అరెస్ట్ చేస్తే రేపు ఈ ఆయనకే మళ్ళా లాభము సింపతి పెరుగుతుంది, అందుకని మేము చేయట్లేదు. ప్రజాధనం దుర్వినియోగమైనప్పుడు ప్రభుత్వం ఎవరు వస్తారు, ఎవరు పోతారు, నేను ఉంటానా ఉండనా, నాకేం పేరు వస్తుంది, కక్ష సాధింపు చర్య వస్తుందా లేదా, ఒక ప్రభుత్వ పెద్దగా నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమం ధర్మబద్ధమైన కార్యక్రమం చేస్తూ ముందుకు పోవాలి తప్ప రిజల్ట్ను ముందే ఊహించి భయకంపితుడు అయిపోయి ఇవాళ వారి మీద చర్య తీసుకోకపోతే కేటీఆర్ ఇవాళ ప్రసంగంలో ఏమన్నారు, ఏం బిక్కుంటావు బిక్కో, ఎవరేం బిక్కలేరు అంటారు. ఆయన భాషనే ఇది ఉంది. మరి దాని మీద ఏమన్నా చేయగలుగుతున్నాడా ఆయన? రోషం ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఇలా పవర్ చూపించాలి. ఈ భాష ఏంటి, ఈ అహంకారం ఏంటి, ఈ అహంభావం ఏంటి? ఇంత తప్పు జరిగి ప్రజలేమో ప్రజాధనం దుర్వినియోగం అయింది, సబ్బులు ఉప్పులు కొన్న పైసా ప్రజలు, బీదాబిక్కి కొన్న పైసా, ఇలా అటువంటి పైసలు కుప్పగూలిపోయిందంటే దాని మీద ఇది అల్లాటప్ప ఏదో ఇటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏమైతే చెప్పండి, ఈ టీవీ డిబేట్లతో మనం కొద్దిసేపు మాట్లాడతాం, ఏమవుతుంది దీనివల్ల? ఏమీ జరగదు. ప్రజలలో మనం చైతన్యం తేవాల్సిందే, ఆ తర్వాత ప్రజలు మారాల్సిందే. నేనైతే అనుకుంటున్నా ఇది మొత్తం విని విని ప్రజలు కూడా అలవాటైపోయినారు. నేరుగా ప్రజలకి వ్యక్తిగా తనకు ఎఫెక్ట్ వస్తే తప్ప దేశం ఏమో అయిపోతుంది, ఆడ ఒక ప్రాజెక్టు కూలిపోయింది, లేకపోతే ప్రభుత్వం ఏదో ఇన్ని కోట్లు తిన్నదట, లీడర్ తిన్నాడట అంటే ఎక్కడ కూడా ప్రజలలో కూడా స్పందన రావాల్సిన అవసరం ఉంది. ప్రజా చైతన్య కార్యక్రమాలని మీలాంటి టీవీ న్యూస్ ఛానళ్ళు తీసుకురావాలని నేను కోరుతున్నా. సో అందుకనే నేను ఇది పెట్టినాం డిబేట్, ఒక గంట పెట్టేసినాం, నలుగురిని పిలిచినాం, నేను 4 ప్రశ్నలు అడిగినా, నేను చెప్పిందే చెప్పడం. నాకే ఎంత యాస్ట్ వస్తుందంటే 100 డిబేట్లు దీని మీద మాట్లాడి రెగ్యులర్గా మాట్లాడి మళ్ళా మాట్లాడిందే చెప్పుడు. ఇలా ఏమైంది, కమిషన్కు పోయిండు వచ్చిండు, ఆయన ఏం స్వాతంత్ర పోరాటం చేసిండు అని అమ్మ పువ్వులు చల్లుతా ఉన్నారు వాళ్ళు. అదంతా క్రియేటెడ్ అట్మాస్ఫియర్. అందరికి మెసేజ్లు పెట్టి ఈ టైంకి ఈడికి రండి అని. వీడికి కొంతమంది ఫామ్ హౌస్కి ఎవరు రావాలన్నా వాళ్ళకి మెసేజ్లు, బీఆర్కే భవన్కి ఎవరు రావాలన్నా వాళ్ళకి మెసేజ్లు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తప్ప ప్రజలు తండోపతండాలకు వచ్చి ఆయన రాక బయటకు వచ్చిండని చూస్తున్నారు ఆయనని. సో ఈ రకంగా క్రియేషన్ ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే అసలు తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది. ఇంతకుముందు వారు అన్నట్టు మరి ఎవరో అన్నారు, ఇప్పుడు వీళ్లకు మాయిర్ ఇన్ క్రియేషన్, ఇటువంటి డ్రామాలు, అబద్ధాలు, కనికట్టు మాయాలు, ఈ పొలిటికల్గా ప్రజలను ఏమర్చడం ఈ కుటుంబానికి వచ్చినంత ఎవ్వరికి రాదండి. అందరం కూడా మోసపోయిన వాళ్ళమే, ఇంక్లూడింగ్ అది సిగ్గుచేటు ఇక చెప్పుకుంటే. కానీ ఇప్పుడు ప్రజలు నేనేమంటున్నంటే ఇక అయ్యింది, ఇవన్నీ అయిపోయినాయి. ఆడ కూలాల్సిన ప్రాజెక్టు కూలిపోయింది, ఎండాల్సిన ప్రజలు ఎండిర్రు, అప్పును మోయాల్సిన ప్రజలు అప్పులు మోస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కక్ష సాధింపు అవుతుందేమో అని ఆయన భయపడుతున్నాడు. రెండవది ఏమైతుంది, ఒకవేళ భయపడితే కక్ష సాధింపు అయితే మళ్ళా కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు ఉంది. ప్రజాధనం లేదు, చేత కాకపోతే సిబిఐకి ఇచ్చేయచ్చు కదా. అరే ఎన్నో ఏజెన్సీస్ ఉన్నాయి, నీకు గానప్పుడు సిబిఐకి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. దీంట్లో వాళ్ళు చూసేది వాళ్ళు చూసుకుంటారు. సరే బదలామా, కక్ష సాధింపా, ఏమొస్తుందో మోడీ గారు చూసుకుంటారు. ఆయన అయితే ఎవరికి భయపడాడు కదా. మోడీ ఈరోజు దేశంలో మంచి దేశాలకే భయపడతలేడు. ఇక మన కేసీఆర్ గారి తాటాకు సప్పుల్లకు భయపడతాడా? చూద్దాం ఏ రకంగా అవుతుందో. రేవంత్ రెడ్డి గారికి నా యొక్క స్ట్రాంగ్ విజ్ఞప్తి మీ టీవీ ఛానల్ ద్వారా, దయచేసి ఇది ప్రజాధనం దుర్వినియోగమైంది. నిబద్ధతతో జల్దీ కమిషన్ రిపోర్ట్ని తొందరగా బయట పెట్టండి. ఈ కమిషన్ రిపోర్ట్తో నీరుగార్చే ప్రయత్నం చేయకండి. ఆ తర్వాత లీగల్ కేసెస్ ఇనిషియేట్ చేయండి తొందరగా. ఒకవైపు ఏసీబీని, ఒకవైపు ఈ ఇర్రెగ్యులారిటీస్ మీద, ఈ నాణ్యత మీద అక్కడ పనిచేసినటువంటి అధికారులని పట్టుకుంటే వీళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉంటారు. ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇచ్చినారు, ఆల్రెడీ పొలిటికల్ సిస్టమ్. ఇప్పుడు సీఎంఓ ఆఫీస్లో కేసీఆర్ గారు కెమెరాలు పెట్టుకొని ఆడ ఎన్ని గంపలు వేసిరు, ఈరోజు ఎన్ని తట్టలు మోసిరు, ఎవడెక్కడ ఏం చేస్తున్నాడు అని చూడలేదా అండి? ప్రాజెక్ట్ కట్టేటప్పుడు సీఎంఓలో నేను పెట్టుకున్న అన్ని కెమెరాలు ఈడికెళ్ళి మానిటరింగ్ చేస్తున్నా అన్నాడు కదా. రక్తము ఆయన మెదడు ఎప్పుడో కరిగి మొత్తం రక్తం గారిపోయింది కదా, మెదడంతా కరిగిపోయి. మరి దాని ట్రీట్మెంట్ ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది? ఆయన మాట డిస్కవరీ ఛానల్ని అయితే చూసినాం కదా, రంగుల రాట్నం. ఆ డిస్కవరీ ఛానల్ బిల్లులు, ఈ నేషనల్ మీడియాలో కాళేశ్వరం నీళ్లు వాడుతున్నట్టు, ఈయన నడుస్తున్నట్టు, పొలాలు వండినట్టు, పెరిగినట్టు అన్ని రంగుల రాట్నం చూపించాడు కదా. అవన్నీ పైసలు కూడా రాబట్టాలి. ఇవన్నీ చేస్తే ఎట్లా ఉండాలంటే చింతాకు జీరేసినట్టు ఉండాలి తప్ప ఈ ప్రభుత్వాలు నేనైతే చేస్తాయి అనుకుంటలేను. అట్లీస్ట్ దయచేసి ఇక్కడ వీళ్ళకి ఏమైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ప్రతి దాంట్లో ఇట్లా గిచ్చడం, వదిలేయడం,
అది విద్యుత్ కొనుగోలు అట్లనే అయింది, ఈ ఫార్ములాలో అట్లే అయింది, జన్వాడ కేసులో అట్లనే అయింది. అన్ని కేసులలో ఇవాళ ఏమైతుంది తెలంగాణలో అంటే కేసీఆర్ కుటుంబం ఒక ఆయననేమో కాళేశ్వర కమిషన్ కి మామ అల్లుడు, ఇంకొక ఈ ఫార్ములా కార్పొరేట్ విషయం ఏసీబీ ఆఫీసు, ఈడీ ఆఫీసులు కేటీఆర్, తిహార్ జైలు అక్కడ వీటికి ఆమె, మొత్తం కుటుంబం అంతా ఇవాళ కోట్ల చుట్టూ తిరుగుతుంది. ప్రతిపక్షం ఈడ లేనే లేదు. ఇంకా రేవంత్ రెడ్డికి భయం ఎందుకండి? మొన్ననే 0 వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లలో, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోయే. ఇవాళ ఎన్నికలు వస్తే మేము పోటీ చేయం, అభ్యర్థులను పెట్టమంటున్న పార్టీకి భయపడతారు ఏంది ఇలా? సో ప్రజలు ఉండగా ప్రజలు నీ మీద విశ్వాసం ఉంచితే గింత పిరికైనైపోయిండు రేవంత్ రెడ్డి అనేది మాత్రం నేను అంటున్నా. అది వెంటనే సిబిఐకి. రైట్. సంధ్యారెడ్డి గారు చెప్పండి, ఇక శ్రీనివాస్ గారి మాటలు మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్